ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఐవీఎఫ్లో లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే దాన్ని బేస్ చేసి రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో ఎంబ్రియోస్ అన్ని సెలెక్ట్ చేసి డిసైడ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తాం అన్న తర్వాత ఉమెన్ కంఫర్టబుల్ పొజిషన్లో ఉంచి అంటే లిథాటమీ పొజిషన్లో పడుకోబెట్టి కొంచెం హాఫ్ ఫిల్ బ్లాడర్ ఆర్ ఫుల్ బ్లాడర్లో ఉన్న తర్వాత దీనికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి ఏం ఎనస్థీషియా అవసరం, కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా పెయిన్ అనేది చాలా మినిమల్గా ఉంటుంది. సో ఓన్లీ స్పెక్యులమ్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు కొంత డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది, కానీ జనరల్గా పెయిన్ ఉంది. సో స్పెక్యులమ్ ఇంట్రడ్యూస్ చేసి అన్ని క్లీన్ చేసి అన్నీ రెడీ చేసిన తర్వాత దీన్ని అవుటర్ క్యాప్చర్ అంటాము. అవుటర్ క్యాప్చర్ అనేది ఇన్నర్ ఓపెనింగ్ ఆఫ్ యూటరస్ దగ్గర ఉంచిన తర్వాత ఇన్నర్ క్యాప్చర్లో ఎంబ్రియోస్ లోడ్ చేసిన క్యాప్చర్ని దీని ద్వారా పాస్ చేయడం జరుగుతుంది. సో ఎంబ్రియోస్ అనేది 1.5 సెంటీమీటర్స్ ఫండస్కి దగ్గర కింద 1.5 సెంటీమీటర్స్ కింద డిపాజిట్ చేసిన తర్వాత కొంతసేపు ఉంచేసి విత్ ప్రెషర్ ఇన్నర్ క్యాప్చర్ అనేది రిమూవ్ చేసి జెంటిల్గా ఆ తర్వాత అవుటర్ క్యాప్చర్ కూడా రిమూవ్ చేస్తాం. చేసి ల్యాబ్లో చెక్ చేసుకోవచ్చు కంప్లీట్ అయిందా లేదా ప్రొసీజర్.